గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. దాదాపు 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ యొక్క సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. కారణం ఈ యొక్క సినిమాకు దర్శకుడు శంకర్ అవ్వడమే. సాధారణంగా శంకర్ సినిమాలంటే భారీగా ఉండడమే కాకుండా షూటింగ్కి కూడా చాలా సమయం పడుతుంది. ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు. అందుకే ఆయన సినిమా రిలీజ్ లేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగింది. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు 1-2 పోస్టర్లు, టైటిల్తో పాటు ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్రబృందం. దీంతో గతంలోనే గేమ్ చేంజర్ అప్డేట్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈసారి మాత్రం మేకర్స్కు గట్టిగానే ఇచ్చేశారు. అయితే ఆగస్టు నెల ఆఖరిలో గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుందని గతంలో తమన్ చెప్పారు. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని, శంకర్ని, దిల్ రాజుని ట్విట్టర్లో ట్యాగ్ చేసి ప్రశ్నించారు. దీంతో మెగా ఫ్యాన్స్ని కాస్త శాంతింప చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇండైరెక్ట్గా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. గేమ్ చేంజర్ హ్యాపీ వినాయక చవితి అంటూ ట్వీట్ చేయడం జరిగింది తమన్. దీనికి సై అన్నట్లు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఓ ఎమేజ్తో రిప్లై ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని కన్ఫర్మ్ అయింది. ఇక ఈ యొక్క కన్ఫర్మ్తో ఇప్పుడు టీజర్ వస్తుందా లేక సాంగ్ వస్తుందా అంటూ అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను విడుదల చేయబోతున్నట్టు నెట్టింట్లో వార్తలైతే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే టీజర్ను విడుదల చేసి మెగా అభిమానులకు వినాయక చవితి సందర్భంగా ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు నెట్టింట్లో వార్తలైతే తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది క్షణాలు వెయిట్ చేయాల్సిందే.